వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనం ఇంట్లో టీవీ ఎక్కడ పెట్టాలి, వాస్తు ప్రకారం టీవీ ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఇంట్లో వాస్తు ప్రకారం టీవీ ఎక్కడ పెట్టాలి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. మనము వాస్తు గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా దిక్కుల గురించి ముందు మాట్లాడుకోవాలి. దిక్కులు లేకుండా వాస్తు అనేది లేదు. కాబట్టి మనం ఏ విషయాన్ని మాట్లాడుకున్నా దిక్కుల గురించి మాట్లాడుకున్న తర్వాతే వాస్తు లోపలికి వెళ్ళిపోవాలి. దిక్కులు అనేవి ప్రాథమికమైనవి. కాబట్టి ముందు మనము దిక్కులను చూసుకోవాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇవి 8 దిక్కులు అనేవి మన ఇంటికి ఉన్నాయి. ఈ 8 దిక్కుల్లో తూర్పు సింహద్వారం అనుకుంటే, తూర్పు సింహద్వారం కావచ్చు, ఏ సింహద్వారం అయినా కావచ్చు, కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది తూర్పు సింహద్వారం అయితే ఇది ఈశాన్య గది, ఇది ఆగ్నేయ గది, నైరుతి గది, వాయువ్య గది. టీవీ అనేది ఒక మండుతున్న పరికరం, మండుతున్నటువంటి ఒక విద్యుత్ పరికరం. మంట అంటే అగ్ని. అగ్ని అంటే అది ఏ మూలన ఉండాలి? అగ్ని అనేది ఉండడానికి ఒక మూల అనేది నిర్దేశితమై ఉన్నది ఇప్పటికే. ఇది మనందరికీ తెలుసు. అదే ఆగ్నేయం. ఆగ్నేయంలోనే అగ్ని ఉండాలి. అయితే ఈ ఇంట్లో ఆగ్నేయంలో మనము కిచెన్ ఏర్పాటు చేస్తాం, వంటగదిని కదా. వంటగది ఏర్పాటు చేసేటప్పుడు ఇది ఆగ్నేయం అనుకుంటే, ఈ ఆగ్నేయ గదిలోని ఈశాన్య మూలకు సింక్ పెట్టేస్తాం. దీని పక్కన స్టవ్ పెట్టేసుకుంటాం. ఇక్కడ మిగతా ఎట్సెట్రా సామాన్లు పెట్టుకొని, వంట సామాగ్రి పెట్టుకొని, ప్లేట్లు ఇంకేదో పెట్టుకొని మనం దీన్ని మెయింటైన్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఈ టీవీని ఈ ఇంట్లో ఆగ్నేయ మూలన అంటే ఈ గదిలో పెట్టడానికి వీలవుతుందా? వీలవదు. ఎందుకు వీలవదు? ఇది ఆల్రెడీ వంటగది వచ్చేసింది. అందులోకి వంటగదిలో వంట సామాన్ తప్ప వేరేదేం పెట్టేది కాదు కూడా. అందులో ఇక్కడ గ్యాస్ ఉంటుంది. మనం టీవీ పెడితే అది బర్న్ అవుతుంది. అది ఎలక్ట్రిక్ పవర్ తోటి మండేటువంటి ఒక బర్నింగ్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి అది బర్న్ అయ్యి ఒక్కోసారి గ్యాస్ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, మనకు తెలుసు అది. కాబట్టి మనం దాన్ని ఎక్కడ వాడాలి అంటే, ఏ గదిలోనైనా సరే, ఈ తూర్పు గదిలో ఎంట్రీ, ఇది హాల్ అనుకుందాము, లేదా మొదటి గది అనుకుందాము, డ్రాయింగ్ రూమ్ ఏదైనా అనుకోవచ్చు. ఈ మొదటి గదిలో ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొని సగం సెంటర్ పాయింట్ గుర్తించాలి. గుర్తించితే ఇది తూర్పు, ఇక్కడ నుండి ఇక్కడికి తూర్పు ఈశాన్యం, ఇక్కడ నుండి ఇక్కడికి తూర్పు ఆగ్నేయం, ఇక్కడ నుండి ఇక్కడికి తూర్పు ఈశాన్యం, ఇక్కడ నుంచి ఇక్కడికి తూర్పు ఆగ్నేయం. ఇలా అయినప్పుడు ఏం చేయాలి? తూర్పు ఆగ్నేయంలో మనం టీవీ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ దాకా
ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ గోడ వరకు ఎక్కడైనా సరే మనం లోపల పక్కన టీవీ ఏర్పాటు చేసుకోవచ్చు. రూమ్ లోపల టీవీ ఏర్పాటు చేసుకోవచ్చు. అలా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కూర్చుంటాం మనం. ఇక్కడ కూర్చొని వీపు పడమర వైపుకు ఉంచి ముఖం తూర్పు వైపుకు తిప్పుకొని కూర్చుంటాం మనం. అలా తూర్పు వైపుకు చూస్తూ టీవీని మనం చూడాల్సి వస్తుంది. ఇది ఒక పద్ధతి, ఆగ్నేయ మూలలో పెడతాం కాబట్టి. మరో పద్ధతి ఇలాగాక ఈ ఆగ్నేయ గోడ దక్షిణ గోడ ఉంది కదా, ఈ దక్షిణ గోడను కూడా సగానికి తీసుకుంటే ఈ సగం నుండి ఇటు ముందుకు వస్తే దక్షిణ ఆగ్నేయం, ఈ సగం నుంచి ఇటు వస్తే దక్షిణ నైరుతి అవుతుంది. ఇది దక్షిణ ఆగ్నేయ గది, ఇక్కడ దక్షిణ నైరుతి గది అవుతుంది, నైరుతి మూల అవుతుంది. దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి మూల అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ సెంటర్ పాయింట్ దాటి యువతలకు రాకుండా ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎక్కడైనా మీరు టీవీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మూల వరకు ఇదో పద్ధతి. అయితే తూర్పు నుంచి ఆగ్నేయానికి ఉండేటువంటి ఆగ్నేయ మూలలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేదంటే దక్షిణం నుంచి ఆగ్నేయానికి ఉండేటువంటి సెంటర్ పాయింట్ నుంచి వచ్చేటువంటి మూలలో ఎక్కడైనా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి రూమ్లో కూడా సెంటర్ పాయింట్ చేసుకొని ఈ తూర్పు ఆగ్నేయం కానీ ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకొని దక్షిణ ఆగ్నేయం కానీ తీసుకోవాలి. ఈ బెడ్రూమ్లో కూడా అంతే, సెంటర్ పాయింట్ తీసుకొని తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడైనా మనం టీవీని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకని? అది ఆగ్నేయ మూలలో ఉండవలసినటువంటి అగ్ని పరికరం, అదొక మండుతున్న పరికరం కాబట్టి, అగ్ని పరికరం కాబట్టి ఆగ్నేయ మూలే దానికి మంచి శ్రేయస్కరమైన స్థానం ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అయితే మనము ఈ మొదటి గదిలో కనుక తూర్పు ఆగ్నేయ గోడకు లోపలి పక్కన పెట్టుకొని టీవీ పెట్టుకొని చూడాలంటే వీపు పడమర వైపు ఆనించి ముఖం తూర్పు వైపు తిప్పి టీవీ చూడాలి. అలా చూసే క్రమంలో ఈ డోర్ ఓపెన్ చేస్తుంటాం కదా మనం, ఈ డోర్ ఓపెన్ చేయడం వల్ల ఈ కాంతి కిరణాలు మన కళ్ళకు తగులుతాయి. ఈ కళ్ళకు తగలడాన ఈ టీవీ చూడడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇలా కాకుండా దక్షిణ ఆగ్నేయంలో కనుక టీవీ ఏర్పాటు చేసుకుంటే ఉత్తర భాగంలో కూర్చుని ఉత్తరం వైపు వీపు ఉంచి దక్షిణం వైపు ముఖం పెట్టుకుని చూడొచ్చు. దక్షిణం వైపు ముఖం ఉంచి టీవీ చూడొచ్చు. అప్పుడు ఉత్తరం వైపు వీపు అని ఉంటుంది. అప్పుడు ఈ తూర్పు నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు మన కంటికి సోకకుండా ఇలా వెళ్ళిపోతాయి. డైరెక్ట్గా కంటికి కాంతి కిరణాలు సోకే అవకాశం లేదు, కంటికి ఇబ్బంది కలిగే అవకాశం లేదు. కాబట్టి ఇలా పెట్టుకోవడం అనేది ఇంకా చాలా శ్రేయస్కరమైనది. తూర్పు ఆగ్నేయంలో పెట్టి చూసే కన్నా దక్షిణ ఆగ్నేయంలో పెట్టి చూడటం అనేది ఈ మొదటి గదికి చాలా మంచిది. ఈ గదిలో కూడా ఈ రకంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ గదికి ఇక్కడ డోర్ ఉంటుంది కదా, ఇక్కడ కూర్చొని చూస్తే ఫోకస్ సరే. కాకపోతే ఈ గదికి ఉన్నంత వచ్చేటువంటి ఫోకస్ అనేది ఈ గదిలోకి రాదు కాబట్టి, కాంతి కిరణాలు అక్కడ రావు కాబట్టి చూడొచ్చు. కాబట్టి మీకు ఇప్పటికి అర్థమైంది అనుకుంటాను. ఏ గదిలోనైనా తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ టీవీని ఏర్పాటు చేసుకుంటే అది ఆగ్నేయ స్థానం, అగ్నిస్థానం కాబట్టి టీవీని ఏర్పాటు చేసుకోవడానికి అది సరైన ప్రదేశం. ఈ విషయాన్ని మీరు గమనిస్తారని, ఈ రకంగా మీరు ఫాలో అవుతారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.